వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వెనుక బోలేబాబా డైరీది కీలక పాత్రని, టీటీడీకి సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని హైకోర్టుకు సిట్ నివేదించింది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఏఆర్ డైరీ ఎండి రాజు రాజశేఖరన్, బోలేబాబా డైరీ డైరెక్టర్లు పుమిల్ జైన్, విపిన్ జైన్, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయకాంత్ చావడాలకు బెయిల్ ఇవ్వద్దని సిట్ వాదించింది. హైకోర్టులో దాఖలైన బెయిల్ పిటిషన్ పైన వాదనలు జరిగాయి. సిట్ తరపున సిబిఐ స్టాండింగ్ కౌన్సిల్ పిఎస్పి సురేష్ కుమార్ వాదనలు వినిపించారు. నెయ్యి ఉత్పత్తి కోసం బోలేబాబా డైరీ అసలు పాలనే సేకరించలేదని రైతులు చెప్పారని తెలిపారు. పామ్ ఆయిల్, కెమికల్స్, ఇతర ముడి పదార్థాలను వినియోగించి కల్తీ నెయ్యిని తయారు చేసినట్లు సిట్ తన దర్యాప్తులో గుర్తించిందన్నారు. నెయ్యి సరఫరా కోసం టీటీడీతో ఏఆర్ డైరీ ఒప్పందం చేసుకున్న వెనకుండి కథ మొత్తం నడిపించింది బోలేబాబా డైరీ అని సిట్ అధికారులు తెలిపారు. పిటిషనర్లందరూ ఆర్థికంగా బలవంతులని, కేసు దర్యాప్తులకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించారని కూడా చెప్పారు. బెయిల్ మంజూరు చేస్తే సాక్షులకు తీవ్ర ప్రమాదం అన్నారు. కల్తీ నెయ్యి సరఫరా కుట్రకు సంబంధించి పత్రాలతో సహా పక్కా ఆధారాలు సేకరించామని తెలిపారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని బెయిల్ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు సివి మోహన్ రెడ్డి, శ్రీరామ్ మరొక న్యాయవాది వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేశారు.